Welcome back to MLA Graph. Welcome back to MLA Graph. కడప గడపలకు మురికి రాత మారదా? విమానాశ్రయం భారీ పరిశ్రమలంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్ళు కనీసం నలకలు లేని మంచినీళ్లు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి? మురుగు మధ్య భయంకర జీవితం గడుపుతున్న బస్తీవాసులకు ఎమ్మెల్యే చెప్పే సమాధానం ఏంటి? అసలు ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారా? ఎమ్మెల్యే పవర్ ఎవరి చేతుల్లో ఉంది? ప్రతి విషయంలో ఆయన ఎవరికి జీ హుజూర్ అనాల్సి వస్తోంది? ఎంపీలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోని ముఖ్యమైన అసెంబ్లీ సెగ్మెంట్ ఎలా ఉంది? హాట్ పాలిటిక్స్ కు కడప జిల్లా కేంద్ర బిందువైతే గుండెకాయ లాంటి జిల్లా కేంద్రంలో జరిగే రాజకీయానికి ప్రత్యేకత ఉంది. కడప అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అప్పటి నుంచి ఎక్కువ సార్లు ముస్లిం నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. గడిచిన 20 ఏళ్లుగా పార్టీలతో సంబంధం లేకుండా వారే శాసనసభ్యులవుతున్నారు. ఇక్కడ నిర్ణయాత్మక శక్తి అయిన ముస్లిం ఓట్లు 30% ఉన్నాయి. ఇంకో 30% బీసీలు ఉన్నారు. ఆ తరువాత రెడ్డి, కాపు, ఇతర సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి. కడప నగరంతో పాటు చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలను కలిపి తొలుత నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. అయితే 2009 పునర్విభజనలో గ్రామీణ ప్రాంతాలను తొలగించి కడప నగరం కేవలం ఆనుకుని ఉన్న ఊళ్లతో ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం 2,05,000 ఓట్లున్న ఈ సెగ్మెంట్ పూర్తిగా అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతమైంది. వైఎస్ కుటుంబ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. ఆ కుటుంబం ఆశీస్సులతోనే గతంలో కార్పొరేటర్ గా ఉన్న అంజాద్ బాషాకు 2014లో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. బాషా గెలిచినా నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయారన్న అభిప్రాయం కూడా ఉంది. నియోజకవర్గం మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. ఏ పని జరగాలన్నా మేయర్ నిర్ణయమే ఫైనల్. పైగా ప్రస్తుత మేయర్ సురేష్ బాబు సీనియర్ కావడం, ఎమ్మెల్యే కొత్త కావడంతో పెత్తనమంతా అటువైపే ఉంది. ఇద్దరి మధ్య సఖ్యత బాగానే ఉన్నా ఎమ్మెల్యే మాత్రం ఉనికిని కాపాడుకోలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? అన్ని ఓపెనింగ్లు చేస్తున్నాడు కొత్త అని. అంతకంటే ఎమ్మెల్యే వాళ్ళకేమో అధికారం ఉన్నట్లేదు కాబట్టి వాళ్ళు ఏమి చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయినా కానీ వాళ్ళు ఇవన్నీ గురించి గట్టిగా పోరాడాలి. అధికారం లేకపోయినా కానీ ఇవన్నీ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ గురించి కానీ అధికార పక్షం వాళ్ళతో గట్టిగా పోరాడి సాధిస్తేనే కదా వీళ్ళు చేయాల్సింది. కానీ ఇవన్నీ దీంట్లో వీళ్ళంతా ఇవి చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా అవన్నీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కడప పేరుకే కార్పొరేషన్ కానీ కనీస వసతులు లేని కాలనీలే ఎక్కువ. మంచినీళ్లు, పారిశుధ్యం, ట్రాఫిక్ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. పెన్నా నది నుంచి లింగంపల్లి వాటర్ స్కీమ్ ద్వారానే సిటీ మొత్తానికి నీటి సరఫరా జరగాలి. కానీ పెన్నాలో ప్రవాహం లేకపోవడం, వర్షాకాలంలో ఉన్నా నీటి నిల్వకు కావలసిన చెక్ డ్యాంల నిర్మాణం జరగకపోవడంతో సమస్య పెరుగుతోంది. అదేవిధంగా మంచినీళ్లు ఎండాకాలం వస్తే అసలు తాగేదానికి మంచినీళ్ళు లేక చాలా ఇబ్బంది పాలు ఎదురవుతుండరు. అయితే ఈ ప్రభుత్వాలు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. అంటే పిల్లలకు జ్వరాలు వస్తాయి. ఒక్కొక్క జ్వరం వచ్చినప్పుడు ఒక్కొక్క ఇంట్లో కనీసం 1000 రూపాయల నుంచి పైనే ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఏమో ఒట్టి కాకి లెక్కలు చెప్తా ఉంది, మేము పేద ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పేసి. కడపకు నడిబొడ్డునటువంటి ఈ రామకృష్ణానగర్ పరిస్థితి చూస్తే అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక చాలా కాలనీల్లో డ్రైనేజ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇళ్ల మధ్యనే ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోయి మురుగునీటి కాపురాలు చేయాల్సొస్తోంది. పిల్లలకు జ్వరాలు సర్వసాధారణమైపోయాయని, ఎన్నేళ్లు ఈ బాధలు భరించాలని ప్రశ్నిస్తున్నారు స్థానిక మహిళలు. మాకు 15 సంవత్సరాల నుంచి ఉండము ఉన్నా గానీ ప్రభుత్వం ఏం పట్టించుకోలే. కరెంటు బిల్లులు కట్టాలా, ఇంటి పన్నులు కట్టాలా, మాకు ఏం పట్టించుకోరు. రోడ్లు లేకపోయినా, కాలువలు లేకపోయినా ఓట్లకేమో వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. మాకు వేయండి అమ్మ ఓట్లు, మేము ఈ బాగా చేస్తాం, ఈ బాగా చేస్తామని. ఒక్కోసారి కొలాయికి నీళ్లు రాకపోయినా కానీ అట్టే ఉప్పు నీళ్లు తాగి మేము బతుకుతుండము. మాకు ఈ రోడ్లు, కాలువలు, సైడ్ కాలువలు, రోడ్లు రావాలా. రాకపోతే ఈ మురుకు నీళ్లు తాగుతా మేము బతుకుతా ఉండము. పిల్లలకు జలుబులు వస్తుండే, దగ్గులు వస్తుండే, దోమలకి, రోతకి. మాకు ప్రభుత్వం అనేది ఏం పట్టించుకోలే. చిన్నపాటి వర్షానికే కడపలోని లోతట్టు ప్రాంతాలన్నీ చెరువుల్ని తలపిస్తాయి. ఇక భారీ వర్షాలు కురిస్తే రోజుల తరబడి జాగారాలే. డ్రైనేజ్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ 100 కోట్ల దాకా నిధులను కేటాయించినా నిర్మాణపరమైన లోపాలతో సమస్య పెరిగింది.
దీంతో వాన నీళ్లు ఎటూ వెళ్లలేక ఇళ్లలోకే తంతున్నాయి. జయనగర కాలనీలో ఉన్న చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సైతం తరచూ మునిగిపోతూ ఉంటుంది. వానాకాలంలో సిబ్బంది కొన్ని సందర్భాల్లో మోకాళ్లలోతు నీళ్లలో డ్యూటీ చేసేవాళ్లు. ఈ బాధ పడలేక ఇటీవల స్టేషన్ను మరో చోటికి తరలించారు. జయనగర్ కాలనీ మృత్యుంజయకుంటలోని గవర్నమెంట్ స్కూళ్లకు వానాకాలం సెలవులివ్వాల్సిన దుస్థితి ఉంది. భారీ ఎత్తున వ్యాపారం జరిగే కూరగాయల మార్కెట్ యార్డ్లలో సైతం ఇదే సీన్. నాయకులు వస్తారు, నాయకులు వచ్చినాక వాళ్ళు వాగ్దానాలు చేసిపోతారు. ఎలక్షన్ టైంకి ఇది చేస్తారు, అది చేస్తారని ఏమీ చేయడంలే. సరిగా రైతుకు వసతి లేదు, వ్యాపారస్తునికి సౌకర్యం లేదు. ఆదాయం సంవత్సరానికి ₹1 కోటి ఇది మార్కెట్కి. మున్సిపాలిటీ ఏం పట్టించుకోవడం లేదు. మా మున్సిపాలిటీ సంవత్సరానికి ₹1 కోటి తీసుకుపోయినా దీనికి ఏమీ పట్టించుకోవడం లేదు. రిమ్స్ నిర్వహణ, అభివృద్ధి విషయంలో చర్యలు లేకపోవడంతో మెరుగైన వైద్యం అందడం లేదు. నగర శివార్లలో 6,000 ఎకరాల్లో పారిశ్రామిక సెజ్ ఏర్పాటు చేసినా ఇప్పటిదాకా ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాలేదు. కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేసిన విమానాశ్రయంలో స్థిరమైన రవాణా సౌకర్యాలు సైతం లేవు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే అంజాద్ బాషా పనితీరు మీద ప్రజల్లో సానుభూతితో కూడిన అసంతృప్తి పెరుగుతోంది. కొందరైతే ఘాటుగా అసమర్థుడని నేరుగానే అనేస్తున్నారు. మరికొందరు మేయర్ చాటు మనిషిగా ఆయన ఏం చేయగలరు అంటున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పారిశ్రామిక అభివృద్ధిలో వాటిని సాధించడంలో కూడా ఎమ్మెల్యే గారు వైఫల్యం చెందారు. ప్రధానమైనటువంటి కారణం ఈరోజు కడప జిల్లాకు సంబంధించి ఉక్కు పరిశ్రమ స్థాపించడంలో, దాన్ని సాధించడంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే కూడా వైఫల్యం చెందారు. ఎమ్మెల్యే బాషా మాత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటున్నారు. నిధులు వచ్చిన మేరకు తన పరిధిలో ఉన్నంత వరకు సమర్థవంతంగానే చేస్తున్నానన్నది ఆయన వెర్షన్. ఇవాళ మన నియోజకవర్గాల్లో ఎక్కడైనా నీటి సమస్య అంటే ఒక చిన్న బోరు కూడా వేయలేని పరిస్థితిలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. నిజంగా ఇంత దుర్మార్గంగా ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశంలోనే ఎక్కడ కూడా కనీవెని ఎరుగని రీతిలో మన రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, కూని చేసే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నిజంగా ఇన్ని అడ్డంకులు ఉన్నా కూడా ఈరోజు పాలకవర్గం కడప మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల ఈరోజు అన్ని డివిజన్స్లో కూడా ఈరోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కేంద్రం నుంచి వస్తున్న నిధులు అయితేమి, మరియు మనకు కార్పొరేషన్ నిధులతో, మరియు మన ఎంపీ ల్యాడ్స్తో అన్ని డివిజన్స్లో కూడా కొద్దిపాటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. కడప అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉన్నా ఉపయోగించుకోవడంలో శాసనసభ్యుడు విఫలమవుతున్నారన్నది టీడీపీ వర్షన్. ఆయన ఎమ్మెల్యే అయినా కార్పొరేట్ స్థాయి ఆలోచనల నుంచి బయటపడడం లేదని, మంజూరైన నిధులను కూడా అడ్డగోలు పనులు చేసి దోచుకుంటున్నారన్నది అధికార పార్టీ ఆరోపణ. వైసీపీ ఎమ్మెల్యే గాని, వైసీపీ మేయర్ గాని, వాళ్ళ కార్పొరేటర్లు గాని అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించిన దాఖలాలు లేవు. ఎంతసేపు కార్పొరేషన్కి వచ్చే ఏదైనా నిధులు వస్తే ఆ నిధులతో వాళ్ళు స్వాహా చేసుకున్నాము, తిన్నామనే ఆలోచన తప్ప కడప నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు. ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే పూర్తి వైఫల్యం. అసలు అతను కార్పొరేటర్ కంటే కూడా అధ్వాన స్థాయిలో ఉన్నాడు అతను. మొత్తం మీద కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాషా పనితీరు మీద వ్యతిరేకత లేకున్నా అనుభవాలేమి, నిస్సహాయత కారణంగా ఎక్కువ మందిలో అసంతృప్తి ఉంది. కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కోసం వచ్చిన నిధుల దుర్వినియోగంలో ఆయన పాత్ర కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది.